ఓం నమ శివాయ. ఓం లలితాదేవ్యే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. శివానందలహరి 52వ శ్లోకం. కారుణ్యామృతవర్షిణం ఘన విపద్గ్రీష్మచ్చిదకర్మఠం విద్యాసస్య ఫలోదయాయ సుమనః సంసేవ్యమిచ్ఛాకృతిం నృత్యద్భక్తమయూర అద్రినిలయం చంచజ్జటామండలం శంభో వాంఛతి నీలకంధర సదా త్వాం మే మనశ్చాతక. ఇందులో ఆచార్యుల వారు ఈశ్వరుడు మేఘం వంటివాడు, ఆచార్యుల వారి మనస్సు చాతక పక్షి లాంటిది. కావున పక్షి ఆకాశాన్ని అంటాలని చూస్తుంది. అంతేకాదు, చాతక పక్షి యొక్క గుణం ఏంటంటే ఒక్క మేఘం యొక్క నీళ్ళని మాత్రమే తాగుతుంది, వర్షం నీళ్ళని మాత్రమే తాగుతుంది, కానీ ఇంకెక్కడా కూడా నీళ్ళని తాకదు. అందుకని మేఘం యొక్క ఆ నీళ్ళ కోసం చాతక పక్షి ఎట్లా ఎదురు చూస్తుందో మేఘం కోసం, అలాగే ఈశ్వర నీ కోసం నేను కూడా అలాగే ఎదురు చూస్తున్నాను. నీ దయావర్షం కురిపిస్తేనే కానీ నా నా ఈ దాహం తీరదు, ఈ భక్తి అనేటువంటి దాహం తీరదు. అందుకని నీ దయావర్షం నా మీద కురిపించు అనేదానికి తన మనోరథం ఈడేరాలంటే ఆయన దయావర్షం కురిపించాలి అని కోరడానికి ఆయన ఈ విధంగా శ్లోకంలో చెప్పారు. నీలకంఠ అని సంబోధిస్తూ నా మనస్సు అనే చాతక పక్షి కారుణ్యం దయ అనేటువంటి అమృత వర్షాన్ని కురిపించేవాడా అని అంటున్నాడు. కారుణ్యామృత వర్షిణం అని చెప్పారు కదా, అదే ఎంత పెద్ద ఆపదకైనా సునాయాసంగా ఆ తాపాన్ని ఛేదించే సమర్థవంతమైన ఓ శివ అని మళ్ళీ చెప్తున్నాడు. విద్యాసస్య ఫలోదయ. విద్యాసస్య ఫలం అంటే జ్ఞానం అన్నమాట. ఆ జ్ఞానం అనే పంట పండించడానికి సుమన సంసేవ్యం, దేవతలచే ఆరాధింపబడేవాడివి నువ్వు మాత్రమే తగినవాడివి మాకు ఆ జ్ఞానాన్ని ప్రసాదించడానికి, అంటే వాళ్ళ చేత పూజింపబడేవాడివి అయిన శివ ఇచ్ఛాకృతిమ, నీ ఇష్టం వచ్చినటువంటి రూపంలో ఉండేసి ఓ శివ. ఇదంతా ఏంటంటే ఈశ్వరుడు యొక్క లక్షణాలు అన్నమాట. ఇందులో కూడా స్తుతమే, అంటే స్తుతిస్తున్నారు. ఓ శివ శంకర నీలకంఠర అని చెప్పి ఆయన స్తుతిస్తున్నారనమాట. ఇచ్ఛాస్వరూపం, నిన్ను చూసిన ఆనందంలో నువ్వు ఏ రూపంలో అయినా ఉంటావు, ఏ రూపంలో చూసినా నీ ఇచ్ఛాస్వరూపంలో ఇందులో చూసినా కూడా ఆనందంలో నాట్యం చేసే మయూరం వంటి భక్తులు ఉన్నారు నీకు. అట్లాంటి భక్తుల్ని కలిగినట్టు ఓ నటరాజా, ఆద్రి నిలయ అంటే పర్వతాల్లోనే నివసించేటువంటి వాడా, ఓ గిరిరాజా, ఓ నీలకంఠేశ్వర, నా మనస్సు అనేటువంటి చాతక పక్షి త్వాం వాంఛతి నిన్ను కోరుకుంటోంది. అంటే చాతక పక్షి ఎటా మేఘాన్ని కోరుకుంటుందో అటువంటి మేఘుడు అయినటువంటి నిన్ను, పంచభూతాల్లో ఒకడేటువంటి ఈశ్వర నిన్ను, నీ కారుణ్యాన్ని దయావర్షాన్ని మాత్రమే కోరుకుంటోంది నా మనస్సు అనేటువంటి జాతకపక్షి. కావున శీఘ్రమే నా మనస్సు అనే జాతకపక్షిని కరుణించి నీ దయామృతాన్ని ప్రసాదించు, అటువంటి నీ దయ అనేటువంటి వర్షాన్ని కురిపించు తండ్రి అని చెప్పి ఈ శంకరాచార్యుల వారు ఈశ్వరుణ్ణి ఇందులో స్తుతిస్తున్నారు. ఓం నీలకంఠాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.